నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు అనుమాల అభినవ్. నేను ఇరికుల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా దాదాపు 5 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. సర్వే నెంబర్ 120లో రాజీవ్ రహదారి ఆనుకొని శ్రీ జానిమియా గారు చేపట్టిన అక్రమ అనధికారిక నిర్మాణాలను తొలగించుటకు తేదీ 9/4/2026 నోటీస్ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం వల్ల మళ్ళొక నోటీస్ 14/4/2026 మరొక నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినను వారు అనధికార నిర్మాణం కొనసాగించడం వల్ల తేదీ 20వ తేదీ ఉదయం 7:30కి గ్రామ పంచాయతీ తరఫున అనధికార నిర్మాణమైన గోడని కూల్చివేయడం జరిగింది. తర్వాత ఏంటంటే తదుపరి మండల పంచాయతీ ఇంకనూ అనధికార నిర్మాణాలు హెచ్కేఆర్ పరిధిలో మరియు ఆర్ఎన్బి వారి పరిధిలో ఉండడం వల్ల వారి సహకారంతో 25వ తేదీన అట్టి నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. తర్వాత ఏంటంటే 25వ తేదీన మరొక నోటీస్ ఏంటంటే పైప్ లైన్ తొలగించుకోమని 20వ తేదీన మరొక నోటీస్ ఇవ్వడం జరిగింది. నేనే పైప్ లైన్ తీసేస్తాను, మీరు తీసేస్తే కొంచెం డ్యామేజ్ ఎక్కువవుతుందని చెప్పడం వల్ల చేసినాము. ఒకవేళ ఈ 2-3 రోజులు ఆయన రెస్పాండ్ కాకపోతే అవి కూడా తొలగిస్తాం. గ్రామ పంచాయతీ పర్మిషన్స్ గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి పర్మిషన్స్ మనం 2022 నుంచి జీబీ పరిధిలో ఎటువంటి గృహ నిర్మాణ అనుమతులు కానీ ఎటువంటి పర్మిషన్స్ గ్రామ పంచాయతీకి అధికారం లేదు ఇవ్వడానికి. మనకి ఇంతకుముందు టీఎస్బీ పాస్ నుంచి ఇప్పుడు బిల్లో నుంచి వస్తున్నాయి. జీపీ నుంచి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వడం జరగట్లేదు. పర్మిషన్స్ మనకు అప్లికేషన్స్ రావు, పైనుంచే ఫార్వర్డ్ అయినాయి, వాళ్ళు తీసుకొచ్చుకుంటే మనకు తెలుస్తుంది అంతే. వాళ్ళు అప్లై చేసుకున్నారో ఏమో తెలియదు కానీ మనకైతే ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. అటువంటిది అయితే ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదనలు అయితే మాకు రాలేదు. 2 సార్లు కూలగొట్టాం. ఇప్పుడు ఏంటంటే పర్మిషన్స్ ఉంటే అది ఏం కాదు, పర్మిషన్ లేకుండా అనధికారికంగా చేపట్టారు కాబట్టి 20వ తేదీ 25వ తేదీ 2 రోజుల్లో కూలగొట్టినాం. వాళ్ళకి మేజర్ డ్యామేజ్ అయింది. పైప్ లైన్స్ కూడా ఏంటంటే వాళ్ళు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది మేమే తీసుకుంటాం అనడం వల్ల మేము వదిలేయడం జరిగింది. 3 సార్లు నోటీస్ ఇచ్చాను. ఓకే ఉంటే నేను మళ్ళీ ఆపేస్తాను. నిర్లక్ష్యం ఏం లేదు, మేము టైమ్లీ రెస్పాండ్ అవుతున్నాం, పని ఆపేస్తున్నాము. మేము లేని టైంలో చూసుకొని ఎప్పుడైనా హాలిడేస్ అయ్యి చేస్తున్నారు కానీ ఇక్కడ నుంచి ఓకే చూస్తాం. మేము యాక్చువల్గా ఏంటంటే నేను కాకుండా చూస్తాను ఇప్పుడు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.